హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా. అమ్మ అన్నది వడియాలు పెడదామనేసి. సో పేరెంట్స్ అలా అడిగితే మన సైడ్ రిప్లై ఎలా ఉంటుందో తెలుసు కదా. అసలే మనం బద్దకస్తులం. ఆల్వేస్ మనం నో అనే చెప్తాం. రెడీమేడ్ దొరుకుతాయి కదా, తీసుకుందాంలే అంటే ఇంకా వాళ్ళ సైడ్ నుంచి రీజన్స్ ఎలా ఉంటాయంటే హోమ్ మేడ్ స్నాక్స్ లో బడ్జెట్లో ఎక్కువ క్వాంటిటీ వస్తాయి, ఇయర్ అంతా స్టోర్ ఉంటాయని రీజన్స్ చెప్తూ ఉంటారు. అలాంటి రీజన్స్ అన్నీ వినడం ఎందుకులని ఓకే చెప్పా. ఎందుకంటే అది రైస్తో ప్రిపేర్ చేస్తారు. ఆ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు తెలీదు. ఒకసారి చూస్తే మనం కూడా నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఓకే చెప్పాను. ఇదంతా మేము ఈవినింగ్ మాట్లాడుకున్నామా, కానీ మేము మార్నింగ్ లేవడం లేట్ అయింది. అలాగా మా అమ్మ ప్రిపేర్ చేసేసింది అనమాట. ఆ లిక్విడ్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయింది. టైం వేస్ట్ చేసే కొద్దీ ఎండ ఎక్కువ అయిపోతుంది. అర్లీ మార్నింగే పెట్టేశాము. ఈవినింగ్ చూడండి ఇవి ఎంత మంచిగా అయితే డ్రై అయిపోయాయో. మీకు ఇప్పుడు ఒక వ్యూ అయితే చూపిస్తా చూడండి. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా కొండ, అదైతే హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దాని గురించి. లైక్ చైల్డ్హుడ్ డేస్ అండ్ నా ఎడ్యుకేషన్ అంతా ఈ ప్లేస్లోనే కంప్లీట్ అయింది. బట్ ఏ ఒక్కసారి కూడా నేను ఆ కొండపైకి వెళ్ళలేదు. ఆ విషయం పక్కన పెట్టేస్తే సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసా, మొత్తం ఇన్కంప్లీట్గా డ్రై కాకుండా ఉండేవన్నీ అయితే మంచిగా డ్రై అయితే అయిపోయాయి. ఈ క్లాత్లో చూస్తే ఒడియాలు ఉన్నట్టు మనమైతే ఐడెంటిఫై చేయొచ్చు. ఈ క్లాత్లో చూడండి అసలు ఉన్నాయో లేదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మంచిగా డ్రై అయితే అయిపోయాయి కదా అని చెప్పి కిందకైతే తీసుకొని వచ్చాము. మా అమ్మమ్మ అంతా వాటర్ వేసేసి ఒక 5 minutes అలా వదిలేస్తుందనమాట. అవి తీయడానికి ఈజీగా వస్తాయి అనేసి. అలా వాటర్ అంతా వేసేసి ఒక 5 minutes వదిలేసి తర్వాత అవి తీస్తుంది. ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో చూడండి. సో నెక్స్ట్ డే కాసేపు అలా పెట్టేస్తే రెడీ అయిపోతాయి. చూడండి అలా ఉంచేస్తుంటే విరిగిపోతున్నాయి అన్నమాట. సో అవి మనం కుక్ చేసుకొని తినడానికి రెడీ అయ్యాయి. సౌండ్ చూడండి మంచిగా డ్రై అయిపోయాయి. హోమ్మేడ్ ఏదైనా ఇలా ప్రిపేర్ చేస్తే నేను వెయిట్ చేయలేను అనమాట. అవి ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా వస్తాయని ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తుంటా. సో అవి డ్రై అయిపోయాయి కదా అనేసి వేస్తున్నాను అనమాట ఆయిల్లో. దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. నాకైతే వడియాలు దాల్ అండ్ రసం వేడి వేడి అన్నం కాంబినేషన్ అయితే నచ్చుతుంది. సో నేను ట్రై చేస్తున్నాను అనమాట. మన ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, అందులో కంటెంట్ ఉన్న వీడియోస్ తీయట్లేదు. మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.